I am to announce to the House that the Telangana Regulation of Appointments of Public Service and Regulation of Staff Pattern and Pay Structure, Third Amendment Bill 2026, LA Bill number 14 of 2026 will be taken up for consideration and passing by the Assembly today, the 23rd March 2026, and the amendments to the bill will be received up to 11 a.m. today. I am to announce to the House that cut motions to be demands for grants for the budget 2026-27 will be received up to 5 p.m. today, the 23rd March 2026. Question hour. Eleventh question, Minister for Transport. Question number 1759. Yes. అధ్యక్ష, ప్రశ్న నెంబర్ 1759 సంబంధించి జవాబు ఏ అవునండి, బి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా స్వయం సహాయక బృందాల విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటాబేస్ వంటి వివిధ వనరుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించడం అవుతున్నది. సి ప్రారంభం నుండి అంటే 9/12/2023 తేదీ నుండి 11/3/2026 తేదీ వరకు మహాలక్ష్మి పథకం కింద మొత్తం 283,94 మంది మహిళలు ప్రయాణించారు. జవాబు డి 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 9/12/23 నుండి 31/3/24 వరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం 1163.07 కోట్లు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 4,122.79 కోట్లుగా ఉంది. శ్రీ జటోత్ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అధ్యక్ష మహిళలు ఈ అవనిలో సగం, అవకాశాల్లో సగం ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళలు ఆర్థికంగా స్థిరపడితేనే వారి కుటుంబాలు, అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసం, కుటుంబ నిర్వహణ, అదేవిధంగా రాష్ట్ర ప్రగతి ముందుకు పోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డ అనతి గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈ రాష్ట్రంలో మహిళల్ని మరి మనోధైర్యం నింపడమే కాకుండా ఆర్థికంగా కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారి మనోధైర్యం నింపడంతో పాటు ఆర్థికంగా వారు బలపడితే వారు అన్ని రంగాల్లో ముందు సాగాలనే ఉద్దేశంతో మరి వారికి ఈ ఉచిత కరెంట్ అయినా, అదే ఇందిరమ్మ ఇల్లు అయినా, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణమైన ఈ అవకాశం కల్పించి మరి ప్రభుత్వం వారికి ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మహిళలకు బస్సు ప్రయాణంతో పాటు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందు సాగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు బడికెళ్ళే బిడ్డైనా, ఉద్యోగం చేసే పడుచైనా, ఆసుపత్రికి వెళ్ళే అమ్మైనా